మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. జై శ్రీమన్నారాయణ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా జ్యేష్ఠమాసం అనగా మనకు మే 28వ తారీఖు నుండి జూన్ 25వ తారీఖు వరకు జ్యేష్ఠమాసం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో జ్యేష్ఠమాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ముందుగా చూసినట్లయితే మేషరాశి. ఈ మేషరాశికి ఈ మాసంలో శరీర బాధలు, మనస్సు యందు ఆందోళన, వేలను అతిక్రమించి భుజించడం, శుభకార్యముల వలన ధన వ్యయము, అలాగే స్థానచలనము, ధన నష్టము, నూతన వ్యక్తులను నమ్మడం మంచిది కాదు. అకారణముగా కలహము, బంధుమిత్రాదులతో కొంత విరోధములు, వృధాగా తిరుగుట, వ్యాపారమునందు నష్టములు, ఉద్యోగ భంగములు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అనుకోని ఆపదలు, వాహన ప్రమాదములు. ప్రతిరోజు కూడా వీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది. అలా చేసినట్లయితే వీరికి కొంత మెరుగుగా ఉంటుంది, కొంత మంచి ఫలితాలను పొందడం జరుగుతుంది. వాహనములు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త వహించడం మంచిది అని తెలియజేస్తున్నారు. అలాగే మనకు రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి విషయాన్ని తీసుకున్నట్లయితే ఈ నెల జ్యేష్ఠమాసమునందు మనస్సు యందు ఉత్సాహము, వస్త్ర లాభము, మంచి ఆరోగ్యము, ధనధాన్య లాభము, నూతన పనులను తలపెట్టడం వలన అవి తొందరగా పూర్తయ్యేటువంటి అవకాశం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, వ్యాపారమునందు మంచి లాభములు, గృహమందు సుఖము, బంధుమిత్రాల కలయిక, ధర్మకార్యములయందు ఆసక్తియు, నూతన వ్యక్తుల పరిచయము వలన నూతన వస్తు వాహన ఆభరణ కొనుగోలు, తీర్థయాత్ర ఫలప్రాప్తి కలుగును. ఈ రాశి వారికి చాలా శుభదాయకంగా ఉంది. మిథున రాశి. చేయు పనులయందు చికాకులు, చిక్కులు, మనస్సు యందు చంచలము, బంధుమిత్రాదులతో విరోధము, సంగమనందు కొంత గౌరవ హాని, రాజదండనము, భయములు, అకాల భోజనములు, దుర్మార్గులతో స్నేహము, నమ్మిన వారే మోసం చేసేటువంటి అవకాశము, వ్యాపారములో నష్టము, ధన నష్టము, దుష్ట సహవాసము చేత కొంత ఆరోగ్య ఇబ్బందులు అవుతాయి. కనుక ఈ రాశివారు, మిథున రాశివారు ఆదిత్య హృదయాన్ని పఠిస్తే వారికి ఈ నెల కొంత మెరుగుగా ఉంటుంది. తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జ్యేష్ఠమాసంలో వివిధ రూపములలో కష్టములు ఏర్పడను. కనుక కొంత జాగ్రత్తగా ఉండాలి. వృధాగా ఏ పనిని తలపించినా సరే వృధాశ్రమ తప్ప ఆ పనులు నెరవేరేటువంటి అవకాశము లేదు. శరీరమునందు కొంత అనారోగ్యత, ధన నష్టము, సంచారము అధికముగా ఉంటుంది. వ్యాపారముల యందు కొంత జాగ్రత్త వహించడం మంచిది. నూతన వ్యక్తులను నమ్మడం మంచిది కాదు. నీచుల పరిచయములు ఏర్పడతాయి కనుక వారితో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. వాహన నష్టము ఉండడం చేత ప్రయాణముల యందు కొంత జాగ్రత్త వహించడం మంచిది. వీరు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించినట్లయితే జ్యేష్ఠమాసంలో వీరికి కొంత మేలుగా ఉంటుంది. సింహరాశి వారు. ప్రయత్న కార్యములు నెరవేరుట, ధనధాన్య లాభములు, బంధుమిత్రాదులతో సుఖము, గృహ లాభము, వస్త్రలాభము, కీర్తి, మనోల్లాసముగా జీవించడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ప్రయాణములయందు లాభములు, దేవతా దర్శనములు, నూతన వ్యక్తుల పరిచయము వలన గొప్ప లాభములు కలుగుతాయి. కనుక సింహరాశి వారు ఈ జ్యేష్ఠమాసంలో వారికి చాలా శుభదాయకంగా ఉంది. కన్యారాశి వారు. అన్ని రంగముల వారికి కూడా మిశ్రమ ఫలితములు ఉంటాయి. కృషివరులకు అధిక లాభము, ప్రయాణములయందు కొంత జాగ్రత్త వహించడం మంచిది. మానసిక ఆందోళనను, అకాల భోజనము, నమ్మిన వారి వలన మోసం పోవటం, మధ్యవర్తిత్వము పనికిరాదు, అనారోగ్యత ఉండడం చేత ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాశివారు శ్రీమన్నారాయణ కవచం లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం చేత వీరికి జ్యేష్ఠమాసంలో కొంత మేలుగా ఉంటుంది. తులారాశి వారు. తులారాశి వారికి జ్యేష్ఠమాసంలో వ్యాపారముల యందు అభివృద్ధి, భూగృహ ధన లాభములు, మనస్సు యందు సంతోషము, ప్రయత్నించినటువంటి కార్యములు నెరవేరుట,
గృహమునందు మంచి లాభములు, తీర్థయాత్ర ఫలితము, అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, నూతన వ్యక్తుల పరిచయము వలన సంఘమునందు చక్కటి గౌరవము, విదేశీ ప్రయాణము కూడా చేసేటువంటి అవకాశం ఉంది జ్యేష్ఠ మాసంలో తులారాశి వారికి. వారికి చాలా శుభదాయకంగా ఉంది. వృషభ రాశి వారికి కూడా ప్రయాణముల యందు కొంత మోసములు ఏర్పడను, చోర బాధ, అగ్ని బాధలు, వాహన బాధలు ఉన్నాయి. వ్యవహారముల యందు, వ్యాపారముల యందు కొంత ఆటంకములు ఏర్పడును కనుక కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. నూతన పనులను తలపెట్టడం మంచిది కాదు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఏ పనిని చేసేటప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయడం చాలా మంచిది. నమ్మిన వారి వలన మోసపోవటం అనేటువంటిది కూడా ఎక్కువ ఉండడం చేత ఎక్కువగా ఎవరిని నమ్మకుండా వారి సొంత ఆలోచనతోటి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. మానసిక వ్యధ కూడా ఉండును కనుక వారు ఆరోగ్య విషయములో, వ్యాపార విషయములో చాలా జాగ్రత్తలు పాటించడం చేత కొంతవారికి మెరుగ్గా ఉంటుంది. ఈ నెల వృశ్చిక రాశి వారు సుందరకాండ పారాయణ చేసుకుంటే వారికి కొంత మేలుగా ఉంటుంది. ధనుర్రాశి వారు ఇంటి వారితో కొంత విరోధం ఏర్పడును, గృహమునందు విచారము, వ్యాపారమయందు నష్టములు, ఉద్యోగమందు ఆటంకములు. కనుక వీరు చేసేటువంటి పనిలో జాగ్రత్త వహిస్తూ చేయటం వలన అధిక లాభములు పొందుదురు. మనస్సు యందు సంతోషం కూడా కలుగుతుంది. శుభకార్యాచరణ, తీర్థయాత్రలు సల్లుపుట, సత్పురుషుల దర్శనము ఉంటుంది. కానీ వీరికి ఈ నెల 15 రోజులు బాగుండడం చేత బాగుంటుంది, 15 రోజులు కొంత ఇబ్బందిగా ఉండడం చేత వీరు శ్రీరామరక్షా స్తోత్రాన్ని, ఆదిత్య హృదయాన్ని పఠించడం చేత వీరికి జ్యేష్ఠమాసంలో చక్కటి వైభవంగా ఉంటుంది, చక్కటి ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక మకర రాశి వారు జ్యేష్ఠమాసంలో మకర రాశి వారికి అన్ని రంగముల వారికి విశేష ఫలితములు, నూతన వస్తువాహన ఆభరణ కొనుగోలు, గృహ నిర్మాణము, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, విదేశ సంచారము, వ్యాపారమునందు అధిక లాభములు, గృహమునందు మంచి గౌరవము, బయట కూడా వీరికి సంఘములో కూడా చక్కటి గౌరవము లభిస్తుంది. మనస్సు యందు చక్కటి సంతోషము, ఆనందముతో వీరు జీవిస్తారు. వీరికి ఆరోగ్యము వైభవంగా ఉంటుంది. తీర్థయాత్ర ఫలప్రాప్తి కూడా ఉంది వీరికి మకర రాశి వారికి జ్యేష్ఠ మాసంలో చక్కటి ఫలితాలను పొందుతారు. ఇక కుంభరాశి వారు జ్యేష్ఠ మాసంలో చేయు పనుల యందు ఆటంకములు, మానసిక ఆందోళనలు, గృహమునందు భూగృహ వాహనములు విక్రయించుట, చెడువారితో స్నేహము, ప్రమాదములు, అపమృత్యు భయములు ఉండడం చేత కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. శుభకార్యముల వలన ధన వ్యయము, నూతన వస్తు కొనుగోలు, బంధుమిత్ర సమాగమనము, తీర్థయాత్ర ఫలప్రాప్తి, శరీర బలము, కీర్తియు మొదలగు మిశ్రమ ఫలితాలు ఉండడం చేత వీరు కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వీరికి కూడా కొంత మేలుగా ఉంటుంది. ఇక మీనరాశి వారికి జ్యేష్ఠమాసంలో చెడువారితో స్నేహము, ప్రయాణ ప్రమాదములు, ఆర్థిక ఇబ్బందులు, శస్త్రచికిత్సలు, అపమృత్యు భయములు, గృహ భూ వాహన ఆయుధ విక్రయించడం చేత మానసిక ఆందోళనలు, చేయు పనుల యందు ఆటంకములు, నీచుల పరిచయము వలన కష్ట నష్టములు, వ్యాపారముల యందు జాగ్రత్తగా మెలుగవలను, కృషివరులకు అధిక లాభము కలుగును. కనుక ఈ రాశి వారు కూడా ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చేత వీరికి కూడా ఈ జ్యేష్ఠ మాసంలో మేలు కలుగుతుంది. ఇది జ్యేష్ఠ మాసము యందు అనగా మే 28 నుండి జూన్ 25వ తారీఖు వరకు ఉండేటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితములు. జై శ్రీమన్నారాయణ.